గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో వివరిస్తానండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. వృషభ రాశి వారికి ఏడాదిలో శని లాభస్థానంలో ఉంటాడు. ప్రస్తుతం అయితే వృషభ రాశి వారికి ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, కంటక శని కానీ ఏమీ జరగట్లేదు. శని యొక్క పీడ అనేది వృషభ రాశి జాతకుల పైన ఈ సంవత్సరంలో లేనే లేదు. శని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అయితే ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, మీ జన్మంలో అంటే మీ రాశిలోనే కుజ సంచారం అనేది జరుగుతుంది. అలాగే 4వ ఇంట్లో కేతు సంచారం జరుగుతుంది. కాబట్టి జూన్ 20వ తారీఖు నుండి ఆగస్ట్ 2వ తారీఖు వరకు కుజుడు మీ రాశిలోనే ఉంటాడు. కాబట్టి మీ బాడీలో హీట్ అనేది పెరుగుతుందండి. అంటే త్వరగా వేడి చేయటం కానీ, నోట్లో పొక్కులు రావటం కానీ, వేడి పొక్కులు రావటం కానీ, మొటిమలు ఎక్కువగా రావటం కానీ, హీట్ పెరగటం కానీ, తలనొప్పి, కంట్లో మంటలు కానీ, వేడిగడ్డలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో. జూన్ నుంచి అక్టోబర్ 2వ తారీఖు మధ్యకాలంలో, జూన్ 20 నుండి. కేతు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే డిసెంబర్ 6వ తారీఖు ముందు వరకు కూడా ఛాతీలో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు. ఇవేమి కూడా ప్రమాదకరమైనటువంటి అనారోగ్య సమస్యలు అయితే కానే కాదు. శని 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల బారినైతే ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు పడరు. కాకపోతే ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటారని మాత్రమే చెప్తున్నాను. కేతు 4వ ఇంట్లో ఉండటం వల్ల సరైన సమయంలో భోజనం గనక చేయకపోతే గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు, ఛాతీలో మంట ఇలాంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే 4వ ఇంట్లో దుష్టగ్రహం ఉంది కాబట్టి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా అవటం వల్ల అప్పుడప్పుడు మానసిక అలసట ఉండవచ్చు. కాకపోతే 11వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి మీకు పెద్ద పాజిటివ్ పాయింట్ ఏంటంటేనండి, ఏవి కూడా ఇటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా పెద్ద సమస్యగా మారవు. కాకపోతే విశ్రాంతి, తినే ఆహార విషయంలో నియమాలు, అలాగే ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోవటం చాలా ముఖ్యం. మీకు ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం ఏదంటే 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు వరకు కూడా ఆరోగ్యానికి సంబంధించి బాగుంటుందండి. గురువు 2వ ఇంట్లో ఉండటం వల్ల ముఖ్యంగా మీ ముఖ వర్చస్సు అనేది పెరుగుతుంది. పాత రోగాల నుండి కోలుకుంటారు. ఒకవేళ మీ ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సర్జరీ కానీ, ఆపరేషన్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఈ సమయంలో చేయించుకుందామని జూన్ 2వ తారీఖు లోపు ఈ కాలం అనేది మీకు చాలా బాగుంటుంది. అంటే త్వరగా రికవర్ అవ్వగలుగుతారండి. ఒక పక్క గురువు అనుకూలిస్తున్నాడు, ఇంకొక పక్క శని కూడా ఏ చిన్న ఆరోగ్య సమస్యను కూడా పెద్దది కానివ్వడు, దాన్ని కంట్రోల్ చేస్తాడు. అయితే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఏదంటే ఆరోగ్యపరంగా 2026 సంవత్సరం జూన్ 20వ తారీఖు నుండి ఆగస్టు 2వ తారీఖు మధ్య సమయంలో కుజుని యొక్క సంచారం వల్ల వృషభ రాశి వారిలో ఆవేశం అనేది పెరుగుతుందండి. దీనివల్ల గతం నుండి బీపీ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపడిపోకుండా ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవాలి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జూన్ 20 నుండి అక్టోబర్ 2వ తారీఖు మధ్య సమయంలో ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. చిన్నపాటి గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా అయితే 2026 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు తర్వాత రాహుకేతుల యొక్క మార్పు అనేది ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం అనేది ఒక్కసారిగా కుదుట పడుతుంది. అంటే డిసెంబర్ 6వ తారీఖు ముందు ఆరోగ్యం అనేది బాగోదని కాదు, ఈ చిన్న సమస్యలు కూడా దాదాపు తగ్గిపోతాయండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి సరైనటువంటి వైద్యం అనేది అందుతుంది డిసెంబర్ 6వ తారీఖు తర్వాత. కావున వృషభ రాశి వారికి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఏడాది ఎలాంటివి పాటించాలో చెప్తాను. వృషభ రాశి వారు సాధారణంగా భోజన ప్రియులు అని చెప్పవచ్చండి. కానీ
ఈ ఏడాది మాత్రం బయట దొరికేటువంటి స్పైసీ ఫుడ్స్కి మాత్రం చాలా దూరంగా ఉండాలి. ఆరోగ్యానికి చలవ చేసేటువంటి పదార్థాలు, హాని కలిగించినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, రాగి జావ కానీ, మజ్జిగ కానీ, తాజా పండ్ల రసాలు కానీ, ఇలాంటివి ఆహారంలో భాగంగా చేసుకోండి. ఈ సంవత్సరంలో మాత్రం బయట దొరికేటువంటి జంక్ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్ కానీ తినకపోవటం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి, విటమిన్ డిని పెంచుకోవటానికి ఉదయం ఎండలో కనీసం 15 నిమిషాలైనా నడవటం మంచిదండి. విటమిన్ డితో పాటుగా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. అలాగే మనకు కనిపించేటువంటి దైవం సూర్య భగవానుడు. నవగ్రహాలు కూడా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క కారకత్వాన్ని వహిస్తాయండి. అలాగే సూర్యుడు మనిషి యొక్క ఆరోగ్య విషయంలో ముఖ్య పాత్రను పోషిస్తాడు. కాబట్టి వీలైతే ప్రతిరోజు లేదా కుదరని పక్షాన ఆదివారం నాడు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం, ఆదిత్య హృదయాన్ని పఠించటం మంచిదండి. ప్రతిరోజు మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు. కాబట్టి 15 నిమిషాలైనా సరే ఎండలో నడవటం మంచిది. అలాగే జూన్ 20వ తారీఖు నుండి 2వ తారీఖు మధ్య కాలంలో కుజ సంచారం వల్ల వృషభ రాశి వారి బాడీ అనేది డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో రోజుకి కనీసం 4 లీటర్లైనా నీళ్లు తాగటానికి ప్రయత్నించండి. కొబ్బరి నీళ్లు కానీ, మంచినీళ్ళు కానీ, మజ్జిగ అయినా తీసుకోవటానికి ప్రయత్నించండి. ఇక పరిహారాల విషయానికి వస్తే, నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగా వృషభ రాశి వారికి గనక డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిస్తే మీ పర్సనల్ జాతక చక్రం గీయించుకుని అందులో ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో దానికి సంబంధించినటువంటి మంచి జాతక రత్నాన్ని సరైన సమయంలో ధరించటం వల్ల మీకు రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. దానిని మీరు జీవితాంతం ధరించవచ్చండి. అది కూడా ఒక పరిహారంగా మీరు భావించవచ్చు. జూన్, జూలై నెలల్లో మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించటం కానీ, అష్టోత్తరాన్ని పఠించటం వల్ల బీపీ సమస్యలతో ఎవరైతే గతం నుండి బాధపడుతున్నారో, లేకపోతే ఆ సమయంలో రక్త సంబంధిత విషయాల వల్ల కానీ, వేడి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని కాపాడుతుందండి. శుక్రవారం నాడు గోవుకు పచ్చగడ్డిని తినిపించడం వల్ల మీ రాశ్యాధిపతి యొక్క శుక్రుడి యొక్క బలం పెరిగి శారీరక సౌందర్యం, ఆరోగ్యం అనేది సిద్ధిస్తాయి. అలాగే ఓం జూం సహ మాం పాలాయ పాలాయ అనేటువంటి మృత్యుంజయ మంత్రాన్ని వీలైనప్పుడు జపించండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి అయితే ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బంది ఉండదండి. కాకపోతే ఈ చిన్న చిన్న విషయాలు అనేవి కాస్త ఇబ్బంది పడతాయి. శని ఆరోగ్యాన్ని కాపాడుతాడు. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా దానిని పెద్దది కానీయకుండా కాపాడుతాడు.